నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అధికారం కోసం కాకుండా మొట్టమొదటిసారి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఎన్నికలు జరుగుతున్నాయని నూజివీడు కూటమి ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. కంకిపాడులో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివని, కేవలం సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడదని కొలుసు పార్థసారథి తెలిపారు. అభివృద్ధి జరగకపోతే భవిష్యత్ తరాలకు మనం తీరని అన్యాయం చేసిన వారవుతారని పేర్కొన్నారు. 45 రోజులు కష్టపడితే తాను 5 సంవత్సరాలు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలకి లేకపోతే అభివృద్ధికి లేకపోతే సాఫ్ట్వేర్కి అనుకూలంగా ఉండే వ్యక్తిని పేరుంది సార్. కొంచెం పేదల పక్షాన, బీసీలు, ఎస్సీల పక్షాన ఆ పేరు తెచ్చుకుంటే బాగుంటుందేమో సార్. చాలా పెద్ద మనిషి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందు బయట పంపించేది. ఆయన అట్లా చేయకోకుండా సారథి గారు, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని భావించాను. నేను దాంట్లో నువ్వు అన్నది కరెక్టే, కానీ ఈసారి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదలు, రైతుల కోసం నేను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నానని చెప్పేసి చాలా పెద్ద మనిషిగా ఉదాహరణగా ఆయన చెప్పాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని నేను నమస్కరిస్తూ నేను అభినందిస్తున్నానని చెప్పేసి కూడా మనం చేస్తాను. అందుకే ఈరోజు మరి ఆయన సూపర్ 6 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మీరు అనొచ్చు, ఏమంటే సార్ గారు ఎంతో ఉపన్యాసం చెప్పి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రం నష్టపోయింది అన్నారు కదా. వాస్తవమే, నష్టపోయింది. ఎప్పుడు మనం ఆదాయం గురించి ఆలోచించుకోకుండా కేవలం ఖర్చు చేస్తూ అప్పులు చేస్తూ పోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా చూస్తారు కాబట్టి అభివృద్ధి మీద కూడా అంతే దృష్టి పెడతారు కాబట్టి మనం నమ్మాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేస్తాము. సూపర్ 6లో ఏదైతే మనకు చెప్తారు, దళితులకి, బీసీలకి అంత మేలు చేశామని చెప్పేసి దళిత సోదరులందరూ కూడా ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం కూడా వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా స్కాలర్షిప్ వచ్చేది వాస్తవా కాదా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా దళిత పిల్లలందరికీ కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్లో కొన్ని సీట్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళ కాదా అని చెప్పేసి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. అవన్నీ తీసివేసి ఒకే ఒక పిల్లవాడికి అమ్మఒడిచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. అది దళితులకి లాభమా నష్టమా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు దళితుల్ని ఆర్థికంగా కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాళ్ళ వ్యాపారంగానో వాళ్ళ ఉపాధి కోసమో ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసి కేవలం బటన్ నొక్కుడు ద్వారానే మరి మేలు చేయాలంటే అది కరెక్ట్ కాదు, దళితులకి నష్టమే జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేనికోసం ఉంది గుర్తింపు? అనాదిగా సమాజం ఈ దళితుల్ని అనగదొక్కి సామాజికంగా అవమానం చేసి వాళ్ళకి అవకాశాలు రాకుండా చేసింది కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎప్పుడు కూడా ప్రత్యేక తరగతిగా మనం గుర్తించాం, బీసీలు కానీ, ఎస్సీలు కానీ. కానీ ఈరోజు కమ్మవారికి ఏ పథకం వస్తుందో అదే పథకం దళితులకి, రెడ్డి గారికి ఏ పథకం వస్తుందో అదే పథకం దళితులకి, బీసీలకి. ఎక్కడ ఇది న్యాయమా కాదా అని ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆలోచించేయమని చెప్పేసి సరణంగా కోరుకుంటూ ఉన్నాను నేను. మరి దళితులకి, బీసీలకి ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 కాడికి తల్లి దీవెన ఇచ్చే కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమం మీ దృష్టికి తీసుకొస్తామన్నా నేను. అంతేకాకుండా రైతు సోదరులకి 20,000 రూపాయలు, మరి 3 సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు యాత్రలు, ఇవన్నీ కూడా మరి సూపర్ 6 పథకం ద్వారా ఇచ్చే కార్యక్రమాలు చేయబోతుంది ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాను. ప్రత్యేకంగా దళితులకి, ఎస్సీలకి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేస్తాను. ఎస్సీ సప్లాన్ ఏది, బీసీ సప్లాన్ ఏదైతే ఉందో ఆ నిధులుంటే తప్పకుండా మన ప్రాంతాలు, మన వ్యక్తులు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏదో కిచిడీలో కలిపేస్తే మనకి నేరుగా మేలు జరగదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మరి బీసీలకి 4,000 పెన్షన్ 50 సంవత్సరాలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నారని చెప్పేసి మనం చేస్తూ